చూసిందంతా అప్పులు బ్యాంక్స్ ఇలాంటి వాటిలో క్రెడిట్ కార్డ్స్ హౌసింగ్ తీసుకున్నది వస్తుందా రిఫ్లెక్ట్ అవుతుందా దీంట్లో కాకుండా ఇన్ఫార్మల్ గా అప్పులు ఎంత చేస్తున్నారు మనకు తెలియట్లేదు. నెలకు 5% వడ్డీలు తీసుకుంటున్నారు, 2% వడ్డీలు తీసుకుంటున్నారు. ఒక మినిమం 2%, 3% నెలకు తీసుకుని ఎంతమంది చిక్కిపోయారు అది ఇంకా బయటికి రావట్లేదేమో అనుకుంటున్నాను నేను. ఇది కూడా చాలా ఎక్కువగా ఉన్నది, చాలా అట్రాక్టివ్ గా. 1000 రూపాయలు తీసుకుంటే నెలకు రోజుకో రూపాయి ఇవ్వండి అంటే ఎంత అయింది, 300% అయింది ఆ సంవత్సరానికి. అలా చేస్తున్నారు. సో అది రిఫ్లెక్ట్ అవ్వలేదు. మెయిన్ థింగ్ ఈ రిపోర్టు ఈ మీడియాలో వచ్చిన ఇవాళ ఏంటంటే కొంచెం నాకు కనపడుతుంది ఈ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వాళ్ళు ఈ అప్పులు తీసుకోవటం మంచిది అన్నట్టుగా రాస్తున్నారు. ఇది అప్పులు ఎందుకు తీసుకుంటున్నారంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఆస్తులు, ఎక్కువ ఇన్కమ్ ఉన్నది, డిస్పోజల్ ఇన్కమ్ ఉన్నది, ఖర్చు పెట్టుకుంటున్నారు అంటున్నారు. చాలా పెద్ద ఫ్రాడ్లెంట్ వ్యూ చాలా. ఎందుకంటే మన దేశంలో పొదుపు అనేది చరిత్రలోకి వచ్చింది. ఎవరు అప్పు ఎందుకు తీసుకుంటున్నారు, డబ్బులు ఎక్కువ అప్పు తీసుకుంటున్నారా, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఇది కొంచెం కవరప్ చేయటానికి. అప్పు ఎక్కువైపోయింది అనగానే టైట్ చేస్తారు. ఎవరైతే క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు వాళ్ళు అప్పులు ఇవ్వచ్చు అప్పులు ఇవ్వకూడదు కనెక్షన్ ఉంటుంది ఈ బ్యాంక్స్ కి, ఈ లోన్స్ ఏజెన్సీస్ కి, అట్లకి కొద్దిగా నాకు అనిపిస్తుంది. వ్యక్తులు ఒప్పుకోపోవచ్చు, ఇది దానికి కొంచెం షుగర్ కోటింగ్ చేస్తున్నారు. పర్వాలేదు అప్పు పుట్టింది కదా ఖర్చు పెట్టుకోవాలి, అది ఒక చాలా డేంజరస్ టెండెన్సీ. మెయిన్ థింగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏంటంటే లోవర్ మిడిల్ క్లాస్ మధ్య తరగతి వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు కదా, డబ్బులు ఊరుకునే పాసేస్తుంది, కొన్ని సెక్షన్స్ కి ఇస్తాం. లోవర్ మిడిల్ క్లాస్ కి రావట్లేదు. హెల్త్ అనుకోండి, ఇమీడియట్ ఖర్చు అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ ఇంట్లో ఎక్కువ ఉన్నారు అప్పులు తిరగటానికి. అది చాలా డేంజరస్ టెండెన్సీ. ఒకనప్పుడు మన గవర్నమెంట్ అసలు డెట్ మీద సర్వేలు చేసే పెద్ద కమిటీస్ పెట్టారు. ఇది ఇప్పుడు అవసరం. మన రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కత్తి పెట్టి ఎవరు తీసుకుంటున్నారు అప్పు, ఎవరు ఇస్తున్నారు, ఎలా హెల్ప్ చేద్దాం, హెల్త్ కారణాలా, జేపీ గారు చెప్పినట్టుగా ఇంకో కారణాలా, పెళ్లిళ్ళ, ఏంటి మనకు చాలా అర్జెంట్ గా చేయాలి. అంటే ఒకటి అవసరం కోసం అప్పు చేయాలి, లేదా అవసరం లేని కొనడానికో ఇంకో దానికోసం అప్పు చేయాలి. అంటే సహజమైన కారణాలు మనం విశ్లేషించుకుంటే కరెక్ట్ తెలియాలి. గవర్నమెంట్ రోల్ ఎక్కడ ఉన్నదంటే దీంట్లో లాప్ సైడెడ్ గా ఒక పక్కన కొంతమందికి ఇస్తున్నారు అంతా ఫ్రీ, ఒక పక్కన ఏం రావట్లేదు. మధ్య తరగతి వాడికి హెల్త్ కి రావట్లేదు, వాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేడు, వాడు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే ఇన్సూరెన్స్ ఉండదు. తప్పకుండా నేను అనుకుంటున్నా పెద్ద ల్యాబ్స్ ఉన్నది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. అది ఏం చేసాడు ఆయన చేసాడు అని చెప్పట్లేదు. 10 సంవత్సరాల నుంచి వస్తుందో 20 సంవత్సరాల నుంచి వస్తుందో చెప్పలేం. తర్వాత ఇంకోటి కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది, కనపడట్లేదు. సిటీస్ లో అద్దెలు విపరీతంగా. ఐఎమ్ సర్ప్రైజ్ నిజంగానే. అంటే మీరు అంటుంటే ఇప్పుడు హైదరాబాద్లో అద్దెలు అంటే సరే, కనీసం ఒక యావరేజ్గా ఒక డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే ఏ ఏరియా తీసుకున్నా 10-12 వేలు. చాలా నామినల్గా చెప్తున్నాను నేను, ఎక్కడన్నా అవుట్స్కట్స్కి వెళ్తే. అదే కొంచెం ఖరీదైన ప్రాంతాలు తీసుకోవాలంటే 30,000, 40,000, 50,000 కూడా ఉంది డబుల్ బెడ్రూమ్. బట్ వేరే ఆంధ్రప్రదేశ్లో అంత స్థాయిలో అద్దెలు ఉన్నాయా? ఉంటే ఒక విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి చోట ఉండొచ్చు. ఉన్నాయి. సిటీస్ అంతా పెరిగిపోయింది. ఎంత స్థాయి అంటే 1000 రూపాయలు 5,000 అవుతే పెరిగినట్లే కదా. చాలా మంది సెంటర్ సిటీస్ వదిలేస్తున్నారు, బయటకు వెళ్తున్నారు. ఉన్నది హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్నది. ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వస్తుందా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా వస్తుందా, ఇంకో రకంగా వస్తుందా, అది నేను స్టడీ ఉంటే నేను చెప్పట్లేదు, నా ఊహ. ఎక్కువ హై కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆంధ్ర తెలంగాణ ఉన్నది. సదర్న్ స్టేట్స్ లో కూడా పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి ఈ లోన్స్ బట్టి. బెంగళూరు అండ్ చెన్నై, ఎక్కడైతే తమిళనాడు. సో ఇది తప్పకుండా స్టడీ. ఈవెన్ ఏపీ తెలంగాణ తర్వాత కేరళ ఉంది, కేరళ, తమిళనాడు, కర్ణాటక. అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, మనీ ఆర్డర్ ఎకానమీ. గల్ఫ్ నుంచి వచ్చే డబ్బు, బయట నుంచి వచ్చే డబ్బు మీద గడుపుతున్నారు. సో ఆ డబ్బు మీద ఇంకో థియరీ ఏమిటంటే మనకేదో ఇన్కమ్ అష్యూర్డ్ కాబట్టి అప్పులు తీసుకుంటున్నారు, సొసైటీ తీసుకోమంటారు. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. మెయిన్ థింగ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మిడిల్ క్లాసెస్ మీద, లోవర్ మిడిల్ క్లాసెస్ మీద, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద, స్మాల్ ఫార్మర్ మీద వెళ్తలేదు కదా. అది తప్పకుండా కరెక్ట్ చేయాలి. ఈ అప్పులు తగ్గించడానికి. అప్పు మంచిది, అప్పు తీసుకోవాలి. క్రెడిట్ రేటింగ్ నీకు జల్సా చేసుకుంటున్నావు, నీకు ఆదాయం ఉన్నది కాబట్టి చేసుకుంటున్నావు అంటున్నారు రిపోర్ట్స్. చాలా ఫ్రాడ్లెంట్ రిపోర్ట్ అది.
ఇది రివ్యూ చేసుకోవాలి తప్పకుండా. ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ గా ఇలాగా అప్పుల్లో పడి తర్వాత ఇంకో చిన్న స్మాల్ పాయింట్, ఇన్ఫార్మల్ అప్పులు ఎంత తీసుకుంటున్నారు మీకు తెలుసా? నాకు తెలుసా? ఎవరు తీసుకుంటున్నారు? ఎంత టెరబుల్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత వడ్డీలతో అవసరాన్ని బట్టి తీసుకుంటున్నారు. వడ్డీ రేట్ పెరిగిపోతూ ఉంటుంది. బాగా పెరిగిపోయింది. ఇవన్నీ చూసుకుంటే తప్పకుండా మన సొసైటీలో ఇండెటెడ్నెస్ వస్తే కూలిపోతారు సొసైటీ. దేనికి ఖర్చు పెడుతున్నారు? ఇన్స్టిట్యూషనల్ గా, ఎడ్యుకేషన్ కా, హెల్త్ కా, అది మాత్రం చూసి ట్రాన్స్పోర్ట్ కా గవర్నమెంట్ స్టెప్ ఇన్ చేయాలి. తప్పకుండా గవర్నమెంట్ డీటెయిల్స్ కూడా మాట్లాడదాం. సో చక్రవర్తి గారు, ఇప్పుడు ఒకప్పుడు తప్పు, కానీ ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా దీనికోసం అంటే వ్యవస్థీకృతంగా అప్పు తప్పు కాదు అని ప్రోత్సహించే ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అంటే ఆర్గనైజ్డ్గా జరుగుతోంది వ్యవహారం అంతా. మనం కొద్ది రోజుల క్రితం ఈ లోన్ యాప్స్ గురించి కూడా దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరిగింది కదా. సో వాట్ ఈజ్ యువర్ అబ్జర్వేషన్ అండి ఈ నెంబర్స్ ఆధారంగా? అప్పుడు తప్పు కాదు, ఇప్పుడు తప్పు కాదు, ఎప్పుడు తప్పు కాదు.